చిన్న మంచి నుండి మించే చిన్న మహాప్రభుంగ నీకే జయ మహాప్రభుంగ నీకే జయ राजा राजा नीके राजा राजा नीके దేవుని వాక్యంలో నుంచి రాజుల గ్రంథం 17వ అధ్యాయం రాజుల గ్రంథం 17వ అధ్యాయం
16వ వచనం 16వ వచనం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేయగా ఆమె ఇంటి వారిని అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. యెహోవా ఏలియాతో ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సాయం చేస్తాను ప్రియతండ్రి యేసుక్రీస్తు వారి పేట ఉన్నాళ్ళు ఇంతవరకు సాయం చేశారు. బలలో పాల్పొనకు వాక్యం ఇది. యేసుక్రీస్తు వారి పేట నిష్కపటమైన మనసుతో పరిశుద్ధంగా పాల్పొనకు వాక్య పలుకు ద్వారా హెచ్చరికలు, తలంపులు, మాటలు మీ మనసు మీ హృదయం విప్పి మాతో పంచమని వాక్యం నుండి యోగ్యంగా బల్ల కొరకు పాల్పొనకు వేడుకొచ్చున్నాం. ఏమి లేని వారిని కరుణించి వాడుకోదేవా, మాట్లాడమని బూరగా వాడుకొని యేసుక్రీస్తు వారి పేట వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధిస్తాం. మొదటిసారి రెండోసారి బలలో మనం పాల్పొందుతాం. ఆదివారం వచ్చినప్పుడు ప్రభుదిన మందు దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఈ యొక్క అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో వారు బలలో పాల్పొందినప్పుడు నిష్కపటమైన మనసుతో బలలో పాల్పొందారు. అందుకోసమే మనం బల్లకు వచ్చినప్పుడు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్న మాట ఏమిటంటే వారు బల్లకు వచ్చినప్పుడు 42వ వచనంలో ఎదురేక వారు రొట్టె వచ్చి ఎదురేక ఉన్నారు. 46వ వచనంలో వారు ఇంటింటా రొట్టె వచ్చినారు. 47వ వచనంలో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకున్నారు. నిష్కపటమైన హృదయం అది మరి అట్లా కొత్త నిబంధనలో ప్రభు వాళ్ళకి భోజనము తిన్నప్పుడు నేర్పించారు, చూపించారు. మనం బల్లకు వచ్చినాం కాబట్టి బల్లను సమీపించినప్పుడు ప్రభు వాక్యానుసారంగా యుక్తంగా యోగ్యంగా బలలో పాలు పొందాలి. ఎవరైనా కూడా ఒకటే బల్లకు వచ్చినప్పుడు ఆరాధనేమో ఆత్మతో సత్యంతో ఆరాధించాలా, బల్లకు వచ్చినప్పుడు నిష్కపటమైన హృదయంతో బలలో పాలు పొందాలి, అంటే కపటం లేని హృదయంతో. మరి ఇక్కడ సారపాటు ప్రాంతం మరి యొక్క ఏలియా గారు పాత నిబంధనలు 17వ అధ్యాయంలో ఆయన మరి కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళాడు. అప్పటికే కరువు ఉంది. 17వ అధ్యాయంలో ఆయన చదివించినట్లు వర్షం కానీ పడదన్నాడు, భూమి ఈ దినాల్లో కరువు ఉంటుందన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఏలియా మొదటి వచనంలో యెహోవా దేవుడు మంచి వర్షం పడదన్నాడు. మంచి వర్షం పడకపోతే ఆహారం లేదు, ఆహారం దొరకదు, పంట పండదు, ఆహారం దొరకదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడి నుంచి ప్రభు అన్నాడు తిరిగి 2వ వచనంలో నువ్వు కేరీతికి పొమ్మన్నాడు. తూర్పు పోయి యోర్దానికి ఎదురుగా కేరీతికి పొమ్మన్నాడు. కేరీతి అంటే అర్థం ఏంటంటే మరి కేరీతి అంటే ఇనుప కొలిమి. ఇనుప కొలిమిలో లోపలికి పెడితే దంచుతారు, లోపలికి పెడితే కాలుస్తారు, బయటకు పెడితే దంచుతారు. ఇలాంటి సందర్భంలో కేరీతి వాగు దగ్గర దాగి ఉండాలి. ఆ కేరీతి వాగు దగ్గర ఉండి ఆ నీళ్లు వాగు నీళ్ళు మరి ఆగిపోయేంత వరకు, ఎండిపోయేంత వరకు అక్కడ ఉండి ఆయన నివాసం చేశారు. దగ్గర నివాసం చేసిన 5వ వచనంలో. మరి అక్కడ పోతే అక్కడ దేవుడు ఆహారం విషయమే చేస్తే 6వ వచనంలో కాకోలానికి ఆజ్ఞాపిస్తే అవి ఉదయం సాయంత్రం భోజనం తీసుకొచ్చినాం. ఎక్కడ కూడా ఆహారం దొరకదు. నేను అనుకుంటాను ఒక రాజనగర్లోనే రాజభవంతిలోనే భోజనం దొరుకుతుంది. ఆ కాకోలంలో మరి భోజనం తీసుకొస్తే వచ్చినాయి. కాబట్టి మరి అక్కడ కాకోలములు 6వ వచనం ఉదయం ముందు రొట్టెను మాంసము, అస్తమయం ముందు రొట్టెను మాంసము అతనికి తీసుకుని వచ్చిండను. కాబట్టి వేడిగా తయారు చేస్తే ఆ రొట్టె కాసుకొని ఉండాలి. ఆ కాకులు తీసుకొని రావాలి, మాంసం కూడా తీసుకురావాలి. ప్రభు ఆజ్ఞ ఇచ్చినాడు. వాటిని తీసే వచ్చినాడు. ఆయన భోజనం చేశాడు. తర్వాత అక్కడ అయిపోయింది. అక్కడి నుంచి ఆయన తిరిగి నీళ్ళ ఎండిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళి సారపదు పోమన్నాడు. ఎండిపోయిన 7వ వచనంలో ఆ యొక్క బాగు 8వ వచనంలో ప్రత్యక్షమై సీజన్ పదన సంబంధమైన సారపతికి పోమన్నాడు. అక్కడ పోయాడు. అక్కడ పోషించడానికి ఒక విధురాలకు నేను సెలవిచ్చినాను అన్నాడు. కాకోలము, విధురాలు. ఇప్పుడు విధురాలు ఇంటికి పోతేనేమో అక్కడ ఒక పక్షులు తీసుకొచ్చినాయి, ఇక్కడేమో ఒక విధురాలు. ఆమె తీసుకొస్తే ఆమె భోజనం కూడా ఏంటంటే ఆమెలో కూడా ఒక యథార్థత ఉంది.
చివరి భోజనం అది. యేసుప్రభువారు శిష్యులతో రాత్రి భోజనం చేస్తే చివరి రాత్రి భోజనం అది. ఈమె కూడా చివరి పూట భోజనం అది. ఆ పూట భోజనం చేస్తే మళ్ళీ భోజనం లేదు. కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది. ఏరుకుంటా ఉంటే 12 వచ్చిన ఆఖరిలో పుల్లలు ఏరుకుంటూ వచ్చుకున్నది. ఆయన అన్నాడు, మనం దేవుడు చెప్పారు కాబట్టి కరెక్ట్గా సారపతి విధురాలు ఎంతోమంది విధురాలు ఉన్నారు, ఆమె దగ్గరికి ఆయన పంపించినాడు. కరెక్ట్గా టైం రాని కూడా ప్రభు పంపితే ఎట్లా ప్రొవైడ్ అవుతుందంటే ఆమె వచ్చి రెడీగా ఉంది. దేవుడు మనం పంపినప్పుడు కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. అక్కడికి పోతే ఆమె కట్టెలు ఏరుకుంటా ఉంటే, అమ్మ నాకు మొదట అప్పం తీసుకురాపో అన్నాడు. అయ్యా యెహోవా జీవం తోడు, పట్టెడు పిండి గుడ్డిలో కొంచెం నూనె చెప్పాము, నా ఇంట్లో ఏం లేదు, యథార్థంగా చెప్పింది. ఆయన అన్నాడు, సరేలేమ్మా యెహోవా నిజంగా నీ ఇంట్లో ఆహారం ఇస్తాడు కాబట్టి అప్పుడు ఆయన ఏలే ఆమెతో భయపడవద్దు, పోయి నేను చెప్పినట్టు చేయండి 13. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా దగ్గర తీసుకుని రాము. ఆయన పోయింది, విశ్వాసంతో పోయి చేసి తీసుకొచ్చి దైవానికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత చూస్తే 14 భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నువ్వు అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినాడని. అందుకు ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా అతను ఆమె అయిన వారిని అనేక దినములు భోజనం చేసి వచ్చింది. అనేక దినాలు భోజనం చేశారు. ఏంటంటే ఆశ్చర్యం, ఆమె కూడా ఆయన నమ్మింది. తిమోతి నన్ను విశ్వసించుకున్నావు కనుక నేను నీకు బువ్వ పెట్టానని ఒకసారి జీటి బెంజమిన్ అంకులు ఒక సేవకుల మీటింగ్లో వర్తమానం చెప్పాడు. తెలంగాణ వాళ్ళు బువ్వ అంటారు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును, సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించును, నీ వాక్యమే నన్ను బ్రతికించను. మరి దేవుని వాక్యం చేస్తే ఆ రీతిగా విశ్వాసంతో ఆమె చేసింది, నమ్మింది. కాబట్టి ఆమె ఆయన్ని దేవుణ్ణి అనేక దినములు భోజనం చేశారు. తలంపు ఏంటంటే అన్ని క్లిష్ట కష్ట పరిస్థితుల్లో మనం దేవుని నుండి విశ్వాసం ఉంచాలి అన్నది ఇక్కడ మనకు విధురాలతో లెసన్. ఏలే విషయంలో మనం చేస్తే భోజనానికి వచ్చినప్పుడు ఆయన ప్రభు చెప్పింది చేశాడు, భోజనం చేశాడు. శిష్యులు భయపడుతున్నారు, ఇప్పుడు ఏం భోజనం చేయాలని ఆలోచన చేస్తా ఉంటే, మీరు ఎన్ని గంటలు వచ్చిందో మీరేం మీకు తెలియదా అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలని, 7 రొట్టెలు చేపలకు 2 చేపలని ప్రభు జ్ఞాపకం చేశాడు. అందుకోసం ఇచ్చే దేవుడు పైన ఉన్నాడని వాళ్ళకి ఆ దినాల్లో విశ్వాసం నేర్పించాడు. పరిస్థితుల్లో మరి ఆయన చిత్తం సేవాడు నిరంతరం నేర్చునని మొదటి అనుపదికి 2వ అధ్యాయం 15, 16, 17 రాశాడు. మందిరంలో ఉన్నప్పుడు అబ్రాహం గారు లోటు వేరైన తర్వాత అతని దగ్గరకు వచ్చే ఇన్కమ్ లేదు, మందిరంలో నిలబడ్డాడు. తూర్పున హాయిని పలుకున్న బేతేలకు మధ్యలో గుడారం వేసి నిలబడితే ఎండిన ప్లేస్లో డ్రై ఏరియాలో ప్రభు పొమ్మన్నాడు, పోయినాడు, అడున్నాడు. అక్కడ ఉన్నప్పుడు నిజంగా అబ్రాహాంను దేవుడు ఆశించినాడు. లోటు వేరైన తర్వాత దేవుని వాక్యం ప్రకారంగా అతని ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించింది. అప్పుడు అబ్రాహాం ఆశీర్వాదం పొందినాడు. బళ్ళకి వెళ్ళేటప్పుడు తలంపు ఏంటంటే ఆయన చెప్పిన మనం చేయటమే. ఏం చేశారు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో అంటే ఆయన మీతో చెప్పినట్టు చేయడంటే చేశారు. పొమ్మన్నాడు, నీళ్ళతో నింపమన్నాడు, నింపారు. ఏమైందంటే రంగు మారింది, వాసన మారింది, రుచి మారింది. 3 కూడా మాట వింటే జరిగిపోయినాయి. ఏదైనా కార్యం కావాలంటే మాట వినాలి. నీ కొడుకుని బలి అర్పించమన్నాడు, అది కానీ 22వ అధ్యాయం. ఉండేది ఒక కొడుకు, దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెప్పింది చేయాలా? సరే విశ్వాసంతో పోయినాడు, గంట కట్టినాడు, కుమారుడు తీసుకెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కత్తి తీశాడు, పరుండు పెట్టి కత్తి పైకి చంపడానికి ఇస్తే ఏం చేయగాకు అబ్రాహాం, దేవునికి భయపడుతున్నావు అన్నాడు. ఇన్ని మూలంలో నువ్వు నాకు భయపడేవాడు. భయం ఉన్నాడు. దేవుని మాటకి భయపడిన వాళ్ళు దేవుని మాట వింటారు. దేవుని భయం లేకపోతే మాట వినం మనం. అందుకోసమే మనకు భయం ఉందా అన్నది దేవుని మాట విషయమై యెహోవా భయం యెషయా అంటాడు ఐశ్వర్యం అన్నాడు. యెహోవా భయం వారికి ఐశ్వర్యం అన్నాడు. సామెతలు 10:22లోనేమో
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అన్నాడు. తీసుకెళ్ళేటప్పుడు ఇద్దరు పోయినారు. వచ్చేటప్పుడు కొడుకుని అర్పిస్తే ఒకడే వస్తాడు కదా. ఇద్దరు పోయిన వాళ్ళు ఇద్దరు వచ్చినారు. దేవుని భయం ఆశీర్వాదం ఇచ్చింది. మమ్రేలో ఉన్నాడు. నిజంగా అబ్రాహాము దేవుడు అలవర్చబడిన వారి చేత సొదొమ గొమొర్రాలో వచ్చిన నష్టం విషయంలో యుద్ధం చేస్తే అబ్రాహాంకి దేవుడు విజయం ఇచ్చినాడు. 318 చేస్తే ఎందుకు కష్టాల్లో వచ్చి అబ్రాహాం ఆనుకున్నారు వీళ్ళంటే, అబ్రాహాం దగ్గర వాళ్ళు తెలుసుకున్నారు. 18 వచ్చిన ఆది కాలంలో నీతి న్యాయం జరిగించినట్లు నేను అతను ఎరిగిన్నానంటే నీతి న్యాయం ఉంది. ఎలియాజరు కూడా అన్నాడు, అయ్యా నీటికి రావాలంటే భోంచేయంటే కాదు. మొదట రిబ్కాతో ఎగ్జామ్ పెట్టాడు. 10 గంటలకు నీళ్ళు ఇస్తావా అంటే నీకే కదయ్యా నీ ఒంటరికి పోస్తా. ఇంకా పరీక్ష అంతటితో అయిపోయిందా ఎగ్జాము, నీతి న్యాయము. నిలబడ్డాడు చూశాడు. ఆమె తీసుకుంటే ఆమె 10 గంటలు ఒక వంట 17 బిందెలు దాటాడు నీళ్లు. మరి 17 × 10 వేస్తే 170 బిందెలు అవుతాయి. అట్లీస్ట్ పెద్ద బిందె వేసుకుంటే 150 బిందెలు అన్నా కూడా ఆయన మోయాలా కదా. 150 బిందెలు మోయాలంటే నీతి న్యాయములు గల దేవుడు అబ్రాహాము నీతి న్యాయంగా అనుసరించినాడు. అందుకే ఆ 318 మంది నీతి న్యాయం చూసి అక్కడ ఉన్నారు. అబ్రాహాము విడిచిపెట్టి పోలేదు. వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారంటే నీతి న్యాయములు గల దేవుడని యెహోవాకి ఈయన దాసుడు, ఈయన నీతిమంతుడు న్యాయవంతుడు అని వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. దాంట్లో ఎలియాజరు మొదటోడు. అందుకోసం ఇతడే వారసుడేమో అనుకున్నాడు అబ్రాహాం కూడా, కొడుకు విషయంలో ఆలోచన చేసుకొని. ఆయన ఎట్లాంటి ఎగ్జామ్ పెట్టాడంటే రిక్తా విషయంలో 10 వంటలు పరీక్ష పెట్టాడు ఆమెకు. మళ్ళీ ఇప్పటికే పరీక్షలు గుండా వచ్చినాడు, అక్కడే ప్రమాణం చేసి వచ్చాడు. కాబట్టి నిజంగా పోసింది పాస్ అయిపోయింది. ఈమెన యజమాన్ కుమారుని భార్యని కడియాలు తీసేశారు. ఈ యొక్క ఉదయకాల సందర్భంలో దేవుడు నీతివంతుడు న్యాయవంతుడు. అందుకోసమే ఆయన పరీక్ష చేస్తే ఆ పరీక్షలో అబ్రాహాం పాస్ అయ్యాడు. మనం కూడా బళ్ళకి వెళ్తున్నాము, నీతి న్యాయంలో విచారం చేసుకోవాలి, యోగ్యతను ఆలోచించాలి, నిష్కపటమైన హృదయం మీద ఆలోచించాలి. ఆయన చెప్పింది చేస్తున్నామా లేదో ఆలోచించాలి. ఆయన చెప్పింది చేశాడు శిష్యులు, ఆయన చెప్పింది చేశారు. ఇక్కడ అబ్రాహాం మరి అలవర్చబడిన వారు ఆయన చెప్పింది చేశాడు. ఏలియా పొమ్మన్నాడు, కేరికి పొమ్మంటే పోయినాడు, సారగతికి పొమ్మంటే పోయినాడు. మళ్ళీ వర్షం వస్తే ప్రకటించమని చెప్పేసి ఆహారం దర్శించమంటే చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రకారంగానే బలి పెట్టి మంట పెడితే ప్రార్థన చేస్తే మంట వచ్చి ధరించి వెళ్ళిపోయింది. ఈ కార్యంలోనే నీ సెలవు చేస్తున్నాడు. నా మాట వినవాడు ఆయన నీతిమంతుడి విశ్వాస మూలమును దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించండి. దేవుని మాట జీవింపజేసింది. కాబట్టి అందుకోసమే ఈ యొక్క మధ్యాహ్నం బళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళు భోజనం చేశారు. ఎందుకు భోజనం చేశారు, ఎట్లా భోజనం చేశారంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని మాటను బట్టి భోజనం చేశారు. చారపతి విధురాలేమో ఏలియా మాటను లోబడి దేవుని మాట నమ్మి భోజనం చేశారు. ఏలియామో యెహోవా దాసుని యెహోవా సేవకుడుగా దేవుడు చెప్పిన మాట ప్రకారం పొమ్మంటే పోతున్నాడంటే ఆయన మాట వలన ఆయన బతుకుతున్నాడు. ఆయన తయారు చేసింది కాదు భోజనం, తీసుకొచ్చి కోసుకొచ్చి పంట పెట్టి విత్తనాలు తెచ్చి మిషన్ ఆడిచ్చి మరి ఆయన ఇచ్చింది కాదు. ఏలియా ఎట్లా బతుకుతున్నావు ఏలియా అంటే దేవుని మాట విని బతుకుతున్నాడు. నా తలంపు ఏంటంటే 15-22 మొదటి సమయంలో బలి అర్పించటి కంటే మాట వింటే శ్రేష్టం. మాట వింటే దేవుడు మనకు పోషిస్తాడు, బ్రతికిస్తా. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. అందుకోసం దేవుని మాట మనం వింటున్నామా లేదా అనేది ఇక్కడ అర్థం. మరణం పోసారు 2 యోహాను పోసిన తర్వాత ఇంకా వస్తూనే ఉన్నారు. 10వ వచనంలో యోహాను 2:10 ఉన్న మాట ఏమిటంటే పెళ్లిళ్ళు సాధారణంగా ఇస్తారు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యా ఎన్నో పెళ్లిళ్ళకి వెళ్ళాము, జనులకి మంచి రసం పోస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నీటి ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకుంటారు. మంచి ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చిందంటే మంచి సమరుడు యేసుప్రభువారే, మంచి కాపరి యేసుప్రభువారే. ఆయన మంచివాడు, మంచి ఈవులను ఇచ్చిన చదువుతాము మత్తయి 7లో. మరి శ్రేష్టమైన ఈవులు యాకోబు 1:17లో, అక్కడ 15లో మంచిగా వస్తూనే ఉంది. అందుకే దేవుని మాట వింటే మనము దినాలు అయిపోయే కొద్ది దేవుని మాట వింటే మనకు మన లైఫ్ కానీ ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది. ఒకసారి ఇట్లా మరి ఆ యొక్క మరి దేవుని చిత్తం చేయటం వల్ల అందరూ తృప్తిపరచబడ్డారు, సంతోషంగా బయటకు వెళ్ళారు. చాలా బాగుండే. ఎందుకు బాగుంది అంటే ఆయన చెప్తే చేస్తాం, అందుకే బాగుంది.
ఆయన చెప్పాడు, ఎవరైనా అంటే యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పిలిచారంటే పెండ్లి ప్రధానులు యేసుప్రభుని పిలిచారు. యేసుప్రభు వివాహానికి వచ్చినారు కాబట్టి అట్లాంటి కార్యం చేసింది. ఎట్లనే మన జీవితంలో ప్రభు అధికారము మనం ఎప్పుడైతే లోపడతామో అప్పగించుకుంటామో ప్రభు మనల్ని ఆశిస్తాడు. అందుకే దేవుని అధికారం కిందకి రావాలి, దేవుని మాట చొప్పున చేయాలి. వారు భోజనం చేసేటప్పుడు ఏమని భోజనం చేస్తారు? కాళపతి విధురాలు కానీ, ఏలియా కానీ, లేకపోతే శారీరక విధురాలు కుమారుడు కానీ ఎట్లా భోజనం చేస్తారు? దేవుడికి ఈయనేమో దేవుడు పంపితే నేను ఇక్కడ వచ్చినాను భోజనం చేస్తున్నాను అంటాడు. శారీరక విధురాలు నడితే నువ్వు ఎట్లా భోజనం చేస్తున్నావమ్మా అంటే, దేవుడి మాటను నమ్మి దైవజనుడు చెప్పిన ప్రకారంగా నేను ఆయనకి మొదటి ఇచ్చినాను. అంటే ప్రథమ స్థానము దేవుని సేవకునికి ఇచ్చింది ఆయన. నేను కూడా అనుకుంటా ఉంటాను, మంచి ఆరోగ్యవంతుడు, టైంకి తినేవాడు. కాకోలంలో టైంకి వచ్చి అల్లారం పెట్టుకున్నట్లు ఒకటి కావు అంటది, రెండో కాకి రొట్టె వేస్తుంది, మూడో కాకి ముక్క వేస్తుంది. చాలా మరి హాట్ కేక్ లేదు, ఫ్రిడ్జ్లు లేవు, అప్పుడు వేడిగా తెచ్చి తినేది, అల్లారం మోగినట్లేదు. ఆయన మాట ప్రకారం విన్నాము, మేము భోజనం చేస్తున్నాం. కాబట్టి భక్తి గారి జీవితంలో ఎన్నో కార్యాలకు జరిగినాయి. నా తలంపు ఏంటంటే ఆయన మాట ప్రకారంగా మనం చేయడమే. అలా చేస్తున్నామో లేదు. అందుకే వాళ్ళు భోజనం చేసినప్పుడు నిష్కపటమైన మనసుతో భోజనం చేస్తారు, కపటం లేదు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46-47లో వాళ్ళు భోజనానికి వస్తే కపటం లేదు. భోజనం కూర్చున్నప్పుడు కపటం లేదు, మంచిగా భోజనం చేసినారు. తర్వాత కొట్టుకోవాలంటే అయింది, అట్లా భోజనం చేసి ఉంటున్నారు. కరువు దినాలు అయిపోతా ఉన్నాయి. ఒకరోజు పిల్లోడికి రోగం వచ్చింది. వస్తే ఆ పిల్లోడు చనిపోయేటంత రోగం వచ్చింది. ఆఖరికి ఆ పిల్లోడు ఏమన్నాడు చూడండి, ఆ పిల్లోడు బాగాలేకుండా విధురాలి కుమారుని కీడు రాజేశాడు 20వ వచనంలో. అప్పుడు మరి దైవజనుడైన ఆయన దగ్గర రానిమితం నా బాబును జ్ఞాపకం చేసుకుని 18వ వచనంలో నా కుమారు చంపుటికైనా అదికి వచ్చువా అని మనవి చేయగా, కాబట్టి రోగి అయిన పిల్లవాడు ప్రాణములు నిల్వజాలనంత వ్యాధి గలవాడు ఆయన. ఇది ఆలోచిస్తే చాలా భయం అనిపిస్తుంది. అప్పుడు ఆయన పాపము, అయ్యా నువ్వు వచ్చినావు, ఏమి కారణము, నా కుమారు చనిపోయినాడు అంటే అప్పుడు ఆయన తీసుకున్నాడు ఒక కార్యం చేయటానికి. దేవుని కార్యం ఎట్లా ఉంటుందంటే, భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో సంతోషంగా తింటే బతకాల, అది ఇక చావు వచ్చింది. తింటే ఏం కావాలా? ఆహారం, జీవం కొరకైన ఆహారం అన్నాడు. బ్రతికే దానికోసం మనం తింటున్నాం కదా. ఈ పిల్లవానికి వ్యాధి వచ్చింది, ప్రాణం పోయింది ఆఖరికి. అప్పుడు ఏడ్చింది ఆమె కొడుకు విషయం. ఏడిస్తే దైవజనుడు రానిమితమేమి, నా కొడుకు చనిపోయినాడు కదా అంటే అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు 20వ వచనంలో. ఈ విధురాలకు మరి చంపినట్టుగా వీరికి కీడు రాజేసి వాని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారి కాచుకొని, యెహోవా నా దేవ నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా 23 ఆఖర్లో ఆ గదిలో నుండి తీసుకుని వచ్చేసి ఆ పిల్లవాని తల్లికి అప్పగిస్తాం, అమ్మా ఇదిగో. కాబట్టి భోజనం అనేది ఆశీర్వాదం తెస్తుంది. మూడవది, ఇప్పుడు ఆయన మాట విన్నాడు, మొదట ఆయన అధికారం కింద ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి వారు భోజనం చేస్తే ఆశీర్వాదం. ఎట్లా? భోజనంలో మరణం ఉంది. ఇక్కడ భోజనం చేశారు, ఒక రోగం వచ్చి చనిపోయారు పిల్లలు. ఎట్లా ఉంటుందంటే, ఏమన్నా అయితేనే మనము చాలా, మన పిల్లలే మనము ఏమన్నా అయితే చాలా భయపడిపోతాం. ఎంత భయపడిపోతామంటే అంత భయపడిపోతాం. ఇంకా చనిపోయినాడు పిల్లోడు. తల్లిగా ఆయనకి ఎంతో బాధ ఉంది. బాధ ఉంటే అప్పుడు ఆయన అడిగితే ఆయన తీసుకుపోయి ఆ పిల్లవాడి మీద ఆయన పారజాతి ప్రార్థన చేశారు. ఆ చిన్నవాడి మీద ముమ్మారు తాను పారజాచుకొని 3 సార్లు ఇట్లా పడుకున్నాడు ఆ పిల్లవాడి మీద. ఆశ్చర్యం. యెహోవాను హత్తుకున్న మీరందరూ సజీవులంటే కరెక్ట్గా రెచ్చగొట్టింది ఆ పిల్లవానికి. జీవం వచ్చి బతికాడు. తీసుకుని వచ్చి, అమ్మ ఇదిగో నీ కుమారుడు బతుకుతున్నాడు వాడని.
ఉలుకుతూ ఉంటాడు, కులుకుతా ఇట్లా కదులుతూ ఉంటాడు, ఊపిరి ఆడింది, సంతోషపడి ఆ పిల్లవాడిని ఎత్తుకొని. కరెంట్ ఏంటంటే ఆయన మాట చెప్పిన చేస్తే మనం బ్రతుకుతాం. వాడు చనిపోయినాడు. మొదటి పరీక్షలోనేమో భోజన పరీక్ష వచ్చాయి. మొదటి కేవిది వాడు, రెండవదేమో కార్యపతి వివరాలు, ఇంకా మూడవదేమో మరణం ఉంది అధ్యాయంలో. చావుల పరీక్ష ఉంది. ఆయన దైవజనుడు కాబట్టి బతికిస్తున్నాడు. అందుకోసం మనం కూడా దేవుని మాట వల్ల బ్రతకగలం. విశ్వాసం పరీక్షించుకోవాలి. దేవుని మాట వింటున్నామో చూసుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించినట్టు దేవుని మాట వినాలి. తర్వాత దేవుని అధికారం పొమ్మంటే పోయినాడు దేవుని మాట ప్రకారంగా, దేవుని అధికారం కింద చూసుకోవాలి. మూడవది ఆయన దేవుని ఆశీర్వాదం ఎట్లా పొందాడంటే ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన మాట వింటే మనం కూడా జీవాన్ని చూస్తాం, మరణం చూడం. అదే అధ్యాయంలో బళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళ భోజనం గురించి చెప్తున్నా, వారి భోజనము దేవుని చిత్తానుసారమైన భోజనం. అందుకే మనకు కూడా భోజనం వచ్చింది. ఈ భోజనంలో వారు పొందినప్పుడు జీవాన్ని పొందినారంటే ఏం కారణం అంటే దేవుని మాట విన్నారు, దేవుని అధికారానికి లోబడ్డారు, దేవుని చిత్తం చేశారు. అందుకే వారు బ్రతికారు, అనేక దినములు బ్రతికారు. అటువంటి విధానంలో దేవుని మాట వింటున్నామో లేదో, ఆయన చిత్తం చేస్తున్నామో లేదో, ఆయన అధికారం కింద ఉన్నామో లేదో 3 విషయాలు పరీక్షించుకున్నాం. అది కష్టమే కావచ్చు, చేస్తే దేవుడు మనల్ని ఆశిస్తాడు. అందుకే వారి భోజనము యోగ్యమైంది. మన భోజనం కూడా ప్రభు ఎంతో గొప్పవాడు. భోజనానికి వెళ్ళేటప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, సర్వేశ్వర బలలో పాల్గొన్నాడు. ప్రభు నేర్చి దాన్ని అప్పగించబడిన రాత్రి ఒక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేని చేయడం చెప్పింది. ప్రీతండి యేసుక్రీస్తు వారి రక్షకుని పేరు నా సోదరాలు, ఈ యొక్క సాయంత్రం సందర్భం, మధ్యాహ్నం సందర్భం భోజనకు వచ్చినప్పుడు నిష్కల్పమైన శిష్యులు భోజనంలో పాల్పొందారు. అప్పుడు 2వ అధ్యాయంలో ఉన్న సంఘం కూడా నిష్కల్పమైన బలలో పాల్పొంది. కాబట్టి మరి మేము కొన్ని తలంపులు ఎత్తుగా అనేది భోజనం అనేది పరీక్ష చేసుకొని భోజనం చేయాలి. ఆ పరీక్షకి వచ్చినప్పుడు ఏదో మాకు ఒక ఎగ్జామ్ ఉండాలి. ఆ ఎగ్జామ్లో ఏలియా కార్యపతి వివరాలు వారు దేవుని మాట విన్నారు, దేవుని అధికారానికి లోబడ్డారు, దేవుని చిత్తం చేశారు. కాబట్టి వారు భోజనం చేసేదానికి అర్హులు. మేము భోజనానికి వస్తే మాట ఆయన ఎరగాల, ఆయన మాట వినాలా, ఆయన భోజనానికి వచ్చినప్పుడు ఆయన చిత్తం చేయాలి, ఆయన అధికారం కింద ఉండాలి. అప్పుడు మేము భోజనం చేసే కరువులు. అందుకోసం ప్రభు ఆయన దైవజనుడి అట్లున్నాడు కాబట్టి చనిపోయిన బిడ్డను బ్రతికిస్తున్నాడు. మీరు జీవం కొరకైన ఆహారం మీరు అన్నారు, దీని తాగవాడు తిని త్రాగు నిత్య జీవం కలవాడని చెల్లిస్తున్నావు. కాబట్టి మేము కూడా అలాంటి జీవం పొందుకోవచ్చున్నాం, అలాంటి జీవితం జీవించుకోవచ్చున్నాం. ఏలియాకు సాయం చేసిందేవా, కార్యపతి విలువరాలకు సాయం చేసిందేవా, ఆమె దైవజాన్ని గౌరవించింది, ఆయన దేవుని మాట కనపరిచినారు. వారు దేవుని గ్లోబట్ వల్ల వారు నిజంగా దీవించబడ్డారు. మంగళ జయంతి అబ్రహాం కూడా అట్లా ఆచరించబడ్డాడు. అట్లా దేవుని మీరు అప్పటికి సాయం చేసినట్లు వీరికి సాయం చేసినట్టు మాకు సాయం. యేసుక్రీస్తు వారి నామంలో పాల్గొని అరదిమ్మని, మీ రక్తంతో మా లోటు బదులు క్షమించి కడిగమని యేసుక్రీస్తు వారి పేట విశ్వాసంతో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని వాక్యం ప్రకారంగా ప్రభువైన యేసు తాను అప్పగించబోయిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించడాన్ని వచ్చి మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మరి దేవుడు ప్రీతండి యేసుక్రీస్తు వారి పేరు ఉన్నాళ్ళు వాళ్ళలో పాల్గొని మాకు యోగితారా దీవండి, మాటలు దీవించండి, ఆశ్రయించి ఆశీర్వాదంగా చేయండి. విశ్వాసంతో ఆధారపడి స్తోత్రిస్తూ హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ తగ్గించుకొని యోగి తీస్తూ ఆమె కొంతమంది అయోగ్య బలలో చాలా మంది రోగులు బలహీనలు నిద్రించినారు. అట్లా మేము కాకుండా సహాయం చేయండి. యోగ్యంగా బలలో పాల్పొంది దేవుని చిత్తం ఆశీర్వాదం పొందుకోవచ్చు. సాయం ఆశీర్వాదంగా చేయండి. యోగిత సర్వవంతుడు నజరేయుడు, మాట చెల్లించిన దేవుడు, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు వారి పేట విశ్వాసంతో మేము కూడా నిష్కృతం మంచి పాల్గొని సహాయం వేడి యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేస్తున్నాం తండ్రి,
ఆమేన్. ఆ ప్రకారం మీ భోజనం పాత్ర ఉంచుకొని, ఈ పాత్ర నా రక్తం అనే కొత్త నిబంధన మీరు దీనిలో సాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దేని చేయదని చెప్పాను. క్రితం దేశ క్రీస్తు వారి ప్రతి ఉన్నారు ప్రభు, మీ రక్తం కొరకులు ఉన్నాలయ్యా శాశ్వతార్థం ఉంది. పాలు పొందట కొరకు మాకు యోగ్యత అర్హత ఇవ్వండి. అపోస్తులకు సాయం చేసిన నిష్కపటమైన మనసుతో పాలు పొందేటట్లు మా పితలకు సాయం చేసిన మాకు సహాయం చేస్తుంది. విశ్వాసంతో ఆధారపడి వేడి స్థుతించి ఆరాధించి తెచ్చిస్తూ యేసు క్రీస్తు వారి రక్షక నామములో ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరితో బలలో పాల్గొని ఉన్నారో యోగులను ఎంచుకుని వారి వాక్యములలో కుడి హస్తాన్ని పైగా చూపించండి. పాత్ర మీకు వస్తుంది. చిన్న ముక్క తీసుకొని కాదు బలలో పాల్పొందాల్సిందిగా ప్రభుత్వం మనం చేయుచున్నాం. క్రితం దేశ క్రీస్తు వారి ప్రతి ఉన్నాలు పాల్గొంటూ మాకు సాయం చేశారు. ఉన్నాలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నిష్కపటమైన మనసుతో ప్రభుని సేవించినారు. అతను పాల్గొన్నారు, కూడి వచ్చినారు ప్రభా. మేము కూడా అటువంటి సేవ చేయడు సహాయపడండి. మాటలు దీవించండి. సిద్ధేశాన్ని కొరకు కాల్సి కొరకు భూమి అమ్మడు పెట్టాడు. మంచిగా వచ్చేవారు పార్టీ కొనుక్కోవడానికి మంచి రేట్లో మంచిగా శీఘ్రంగా సేల్ అవుతారు. సహాయపడండి. బాగా అనిపితమైతే అక్కడికి ఆరోగ్యం అండి. పిల్లల చదువులు భవిష్యత్తు చూపించండి. చేతి పని జీవించండి. ఒకటి రెండు ఫ్యామిలీకి సేవించడం వరకు సహాయపడండి. అట్లని తిమోతో అప్పుతో వచ్చినారు. గొప్ప దేవుడు గొప్ప 500 దేనారులకు చెందిన గొప్ప దేవుడు. ఆ దినాల్లో స్వామి కాలంలో అంతా విడిపించమని రాబో కాలం నిరీక్షించాలనుకున్నారు. చక్క పిల్లలకు ఆరోగ్య సేవలు దీవించి పురుషోత్తమైన అక్క బ్రోట్ చక్క ఆరోగ్యం ప్రభావం మరి భారత కలిగి ఉన్న తీర్చండి.
పరిస్థితి దేవ అక్క ఆరోగ్యం హెడ్ స్వస్థపరచండి. అంకుల్కి ఆరోగ్యం దయచేయండి, ఆంటీకి ఆరోగ్యం దయచేయండి. ఈ యొక్క వ్యాపారం కూడా దీవించండి ప్రభా, దీవెనకరంగా చేయండి. ఈ యొక్క మహావృద్ధి పొందిన వాకునది పాప బాప్తిజం కొరకు, సౌజీ కొరకు, వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న ఆరోగ్యాలు రక్షణ కొరకు, తమ్ముడు కూడా రక్షణ కొరకు సహాయపడండి ప్రభా. ప్రార్థించిన అట్లనే చందు, శ్రేణిమసి, జపన్య, హిమానల్, స్టాన్లీ సహోదరులు ఎడదేవి రాగలి శాంతి ఊర్లో వెళ్ళారు ప్రభా, సహాయపడండి. పౌలన్న నిర్జక్క ఆరోగ్యం కొరకు మంచి దినాల్లో రాగలరు ప్రభా. జపన్య వాళ్ళ డాడీ అక్కడే ఉండాలని ఆశపడ్డాడు. చెట్లు చేరి కోర్టు కేసుని సహాయపడండి ప్రార్థిస్తున్నాం. అట్లనే రాజేశ్వరికి భూభాగం దయచేయండి. రాజేంద్ర అక్క కొరకు వేడుతున్నాం. నార్మల్ డెలివరీ వంటి ప్రయాణం సహాయం చేసేది నమ్ముతున్నాం, దీవించండి. అంతేకాదు ఆత్మదేవ సెలవు పాప ఆరోగ్యం కొరకు, వాళ్ళ పిల్లవాడు కాల్ శక్తి కొరకు, అట్లనే వ్యాక్సిన్ పిల్లల కొరకు, ఇంటి పోషణ అన్ని అవసరం తీర్చుకోని దేవ. అబ్రాహం మరి ఏలే సారపడి వివరాలు దేవ మాకు కూడా సాయం చేసి మీరు ఇచ్చిన వాటిని బట్టి మేము అనుభవించున్నాం. మీ దయ ఏలే వాళ్ళని సారపడి వివరాలు వాళ్ళ స్థితిస్తున్నాం చూడాలి దేవ. అంతేకాదు మరి ప్రభా మరి రత్నానికి రాలేకపోయింది, కుమారుడు కొడుకు రక్షణ మౌనిక కూడా రాగల కొరకు ప్రజలు దేవుడు రాజు సాయం చేయండి. మిగతా ఆత్మ చుట్టుపక్కల తీసుకురండి. అట్లనే ఉదయ కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. మా అమ్మ నాన్న ఆరోగ్యం కొరకు, పిల్లల భవిష్యత్తు రూపించి ఆత్మీయంగా కట్టి బాగా బలపరి చేతి పనులు దీవించండి. ఎంతో మంది దీవించి ఏదో రాడు సాయం లాక్డౌన్ ప్రభా మరి పరిస్థితులు ఉన్నాయి స్థితిల్లో. మరలా ఒక 1 month అన్నారు. చిత్రం ఎట్లుంటాయి ప్రభా. రోమ 8:28 ఇవి మాకు మేలుగా వచ్చాయి దేవుని ప్రేమించే వారికి. అట్లనే దేవా మరి నాటిన రక్షణ, హెబ్రోన్ క్షేమము, ఏకర ప్రజల రక్షణ కొరకు ప్రభా. దేశ బార్డర్లో పనిచేసే సిపాయిలు కాపుదల కొరకు దేశాన్ని కాపాడి ఈ యొక్క కరోనా COVID-19 వైరస్ వ్యాక్సిన్, మెడిసిన్, డ్రగ్ ఆశిస్తున్నాం. శీఘ్రంగా వ్యాక్సిన్ వచ్చి సహాయపడదేవా పరిశుద్ధ దేవా. అంతేకాదు మరి ఈ మెడికల్ దండు తొలగించి ప్రభా. సంఘంగా బంధిస్తున్నాం, పరలోకంలో బంధించు ప్రభా. ఏదైనా కార్యించు, తుఫానులు తప్పించము, తొలగించము. ఆకాశానికి వర్షమిచ్చినట్లు సెలవు, భూమి పంట ఇచ్చినట్లు బతుకు జనులకు ఆహారం వచ్చినట్లు సెలవు ప్రభా. ఏలేదేవా మాకు సహాయపడి. అంతేకాదు ప్రభా దేవుని సన్నిధిలో ప్రజలు ఎంతో మంది చేర్చు మరి మీరు వారిని రక్షించము ప్రభా. ఎంతో మంది బాప్తిగా సిద్ధపరచము. ఆత్మ అనుభవంలో అనేక తీసుకురా, వాక్యంతో పెంచుతారు దేవా. ఉదయకాల చేరు పేర్లు దీవించు. ప్రతిరోజు ప్రజలు ప్రయాసపడి పనిచేసేవారు దీవించు. కారు కొనుక్కున్న తిమ్మతన్న దానిలో కీడ సాయాలు తప్పించు లాభము. ప్రజల యొక్క క్షేమము మీ క్షేమానికి కారణం అన్నావు. 29 ఇర్మియా 12, 11, 13, 6, 7 శాంతి. అట్లా నూతన ఆత్మల సంఘానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు చేర్చు. అనేక ఆత్మలు ప్రభావం ఇంటికి తీసుకురా. మా మంచి సేవ చేయడానికి మాకు నిష్కపడమైన మనసుతో అన్ని పరిస్థితుల్లో అపోస్తులకు సహాయం చేసినావు. పైనుండి నేను ఇస్తే కానీ ఏం చేయమయ్యా. సేవకులు అక్కడ భారాలు తీర్చు, కంపెనీ పెట్టుకున్న భారాలు తీర్చు, కంపెనీస్ జీవించము ప్రార్థిస్తున్నాము దేవ. ప్రేరేపించు కోరిన వారు అక్కడ భారాలు తీర్చు. లైవ్లో వాక్యం ఉంటున్న వారు చేస్తున్నాం దీవించము ప్రభా. ఎక్కువ వైఫై కనెక్షన్ నెట్ నుండి లైవ్ యూట్యూబ్ నుండి ఎంతో మంది వాక్యం విని ఎంతో మంది సంఘానికి వచ్చి సహాయం చేసి పరిచర్య అది కేవలం సంఘ క్షమాభివృద్ధి కొరకు వేర్చున్నాం దేవా. సహాయపడాను దేవా. సిద్ధబోధించడానికి వాక్యం సిద్ధపడి ప్రార్థించి సిద్ధపడి బోధించి సహాయం చేసి వాక్యం లేని వారిని కన్ను సాయంగా నాకు కూడా ఆరోగ్యం పెట్టి అవసరాలను తీర్చాను. ఇంటి బంధు జనుల రక్షణ కొరకు సహాయపడింది మా ప్రభా. హెబ్రోన్ క్షేమం అనేక ప్రాంతాల దేవుని పైన బుద్ధి కొరకు సహాయం చేయండి. దేశ నాయకులు, రాజ్య అధికారులు రక్షణ కొరకు, మా మంత్రులు రక్షణ కొరకు మంచి సేవ చేయటకు దేశానికి సహాయపడి. డాక్టర్స్, పోలీసు వాళ్ళు ఈ యొక్క టైంలో ఎందుకు సహకరిస్తే దీవించి ఎక్కడ COVID-19 రాకుండా, వైరస్ రాకుండా అందరినీ కాపాడే మందిరంలో యేసుక్రీస్తు వారి నామంలో వేడ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త
15వ అధ్యాయము 15వ చివరి వర్తమానంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమాని చేయడాన్ని ఎరుగుడు కనుక ఇక నేను దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నాను. తండ్రి యేసుక్రీస్తు వారి పెట్టున్న మాట దీవించి పంచిపెట్టినని మీ ఆత్మకు అప్పగించుకుంటాను. ఏం లేని అయ్యో ప్రభా మీరు ఇస్తేగా నేను పొందాము. బలమైన 10 రొట్టెములు కుడిపలు లాచిపోయినట్లు పెడుతున్నాం. సాయం చేయి. యేసుక్రీస్తు వారి పెట్టి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15:17లో దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నాను. కాబట్టి మనం వాక్యానుసారంగా రోమ 5:10లో చేస్తే శత్రువులము, భక్తులము, దూరస్తులము దేవుడు మనం సమీపస్తులుగా చేశాడు. ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత అబ్రాహాం మరి యొక్క శిష్యులతో అన్నాడు, నువ్వు స్నేహితులను పిలుచున్నాను అన్నాడు. ఎవరు దేవుని స్నేహితులను? యెషయా 41:8లో రాస్తాడు. యెషయా 41:8లో దేవుని వాక్యం చెప్పింది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు. ఇశ్రాయేల్ విషయమైన నా సేవకుడైన ఇశ్రాయేల్ అన్నప్పుడు లాస్ట్లో నా స్నేహితుడు అబ్రాహాం సంతానం అన్నాడు. అబ్రాహాం విషయంలో నా స్నేహితుడు అన్నాడు. స్నేహితులతో దేవుడు ఏం చేస్తాడంటే అన్ని కూడా ఏదైనా సమస్య వస్తే మనం స్నేహితులతో చెప్పుకుంటాం. సామెతలు రాయబడిన మాట ఏంటంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన దుర్దశలటి వాడు సహోదరుడిగా ఉండును అని రాయబడింది. ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ వచనంలో అబ్రాహాముతో ప్రవన్న మాట ఏమిటంటే ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ యెహోవా నేను చేయబో కార్యం అబ్రాహాం దాచదన సీక్రెట్లనే చెప్తాడు. స్నేహితులైతే సీక్రెట్లనే చెప్తాడు. తర్వాత మరి అతనితో ఎక్కువగా మాట్లాడినాడు. తర్వాత అబ్రాహాంతో స్నేహం ఉంది ఆ దేవుడికి. అట్లనే మోషే విషయంలో స్నేహితులతో మాట్లాడినట్లు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అని రాశాడు. కాబట్టి అట్లా స్నేహితులు మనం కూడా దేవునికి స్నేహితులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక ఉంటుంది. అందుకే మనల్ని అంటాడు దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అన్న. కాబట్టి స్నేహితుల దగ్గరికి పోతే ఏదన్నా తెలుస్తారు, అతని ఫ్రెండ్ అతను అడిగిపోండి అంటారు. అట్లా దేవుడు విషయాలన్నీ కూడా మంచిగా చెప్తాడు. అది స్నేహితులు అంటే. తర్వాత ఈయన మరి అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాము మమ్రేలో ఉన్నాడు. మమ్రేలో ఉండమంటే మమ్రేలో గుడారం వేసుకున్నాడు, అక్కడ నివాసం చేశాడు. 13వ అధ్యాయంలో మరి అబ్రహాము మమ్రేలో ఉండి గుడారం వేస్తే లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు, మాట్లాడుట ఆరంభించాడు. మమ్రే అంటే పుష్టి లేకపోతే బలము. కాబట్టి మమ్రేలోనే ఆ 318 మంది కూడా అలవర్చబడిన వారు సిద్ధపడ్డారు. కాబట్టి ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు వారిని బలపరిచాడు. బలము అని అర్థం, పుష్టి అని అర్థం. కాబట్టి మమ్రే దేవుడు అబ్రహాం దేవుడు. మమ్రేలు అతను బలపరిచాడు. సారా కూడా ఎంతో గొప్ప తర్ఫీదు ఇచ్చింది అక్కడ ఉండే స్త్రీలు వారికి. అట్లా సారా మిక్కిలి సహకరించింది. కొన్ని సందర్భాలు ప్రతికూలమైనా కూడా అబ్రహాం చెప్పినట్లు విన్నది. అందుకే ఆమె గొప్ప దైవజంతాలను చెప్పవచ్చు. తర్వాత దేవుడు మరి ఆ యొక్క మమ్రేలో గుడారం వేసుకున్నాడు. గుడారం ఎప్పుడైతే వేసుకున్నాడో దేవుడు దానికి సహాయం చేశాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నేర్చుకుని మమ్రేలోనే అంతా కూడా యుద్ధం నేర్చుకున్నారు ఆ 318 మంది. అందుకోసం దేవుని ఇంట్లో మనం ఏదైనా కూడా నేర్చుకోగలం. మందిరంలోకి ఎవరైనా రాని దేవుని ఇంట్లో నేనైతే చెప్పగలను. అనంతపురం సువార్తకు వెళ్ళినప్పుడు కంజరు కొట్టేది నేర్చుకున్నాను, పాట పాడేది నేర్చుకున్నాను, సువార్త చెప్పేది నేర్చుకున్నాను. ఇట్లా చిన్న చిన్న వాక్యాలు చెప్పేవాళ్ళు. ఊరు తిరిగేటప్పుడు అవన్నీ గంపలన్నీ బుక్కులన్నీ ఇట్లా తగిలేసుకొని మోసుకోవాలా. రోజంతా తిరిగి వారం రోజులు సువార్త అయితే వారం రోజులు తిరిగి రాత్రి నిద్రలో కూడా తిరుగుతున్నట్టే ఉంటుంది గంప మోసుకొని. ఎందుకంటే ఇంకా నడిచి రాత్రి కుక్కలు అరుస్తాయి.
కొండ చూసేది, కొండ అవతల ఊరు అనుకునేది పోయేది. ఎప్పుడో మధ్యాహ్నం భోజనం అంటే 4 గంటలకు భోజనం పెడతారు, పొద్దున్న భోజనం అంటే 12 గంటలకు టిఫిన్ పెడతారు. టిఫిన్ రాత్రి భోజనం అంటే 8 గంటలు కాదు, రాత్రి 12, 1 గంటకు భోజనం పెడతారు. కుటుంబరాలు 1 గంట అప్పుడు కుటుంబరాలు చేస్తారు. నాకు అది పడక వామిటింగ్స్ అయిపోయి ఇక ఒక దగ్గర పడిపోయినాను. మళ్ళీ రికవర్ అయిన టాబ్లెట్ వేసుకొని అట్లా ప్రతి సంవత్సరం కూడా సువార్త వారం రోజులు అక్కడ పోతే ఊర్లను తిరుపతి ఒక్కొక్క తాలూకును ఆధారం చేసుకుని జిల్లా అంతా సువార్త అయిపోయింది. ఇక్కడే అనంతపురం అంటే మాది అనంతపురం జిల్లా కాబట్టి అక్కడ నేను మందిరంలో ఏదైనా కూడా వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ఇది రాదు అనకూడదు. తుచ్చిగడు పోతే పోయి కడగాల, భోజనం వడ్డించుకుంటే వడ్డించాలా, సువార్త చెప్పంటే చెప్పాలా. ఏం రాదు, పాడేకి రాదు, చెప్పేకి రాదు అనుకోవాలంటే అట్లా అనకూడదు. అది నేర్చుకున్నాం అక్కడ. కాబట్టి విక్రాంతిలో మంచి తరఫీ ఇచ్చేవాడు, మంచి సాక్షి ఉంది, గొప్ప దైవజనుడు. ఆయన చాలా మాకు అక్కడ తరఫీ నేర్పించాడు విశ్వాసులకు, సేవకులకు. కాబట్టి పెద్ద పెద్ద సేవకులు ఉండేవారు. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, చిన్న పిల్లోని, 8th క్లాస్ చదువుతున్నా, పోయినా సువార్త. కాబట్టి సేవ చేయంగా తిరగంగా నాకు అట్లా ఈ దేవునింట్లోనే నాకు పని చేసి ఆఖరి 2001లో సేవకు వచ్చిన. హెబ్రోన్ సేవకు వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ఒక 2 years అట్ల వరకు హెబ్రోన్లో దాదాపు ఒక 3 సంవత్సరాలు ఉంటాను. 2 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత నాకు బెంగళూరు వచ్చారు. నేను చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి పని చేసేది, పని లేకుండా ఉండలేకపోతున్నా. ఊరికి పోతే ఊర్లో ఇంట్లో పొలాల పనులు పోవాలా, మందిరంలో అంటే మందిర పనులు. మీకు సెలవులు వస్తే ఇంకా పని ఉంటుంది మందిరంలో, అట్లా ఉంటుంది పని. హెబ్రోన్లో పోయినాక ఎప్పుడు అది ఉండేది. తర్వాత నేను సీనియర్ అయిపోయినాక జూనియర్స్ వచ్చినారు, నాకు కొంచెం రిలీఫ్ అయిపోయింది. బెంగళూరుకి వచ్చినాక సత్యనారాయణతో ఎప్పుడు రెస్ట్ ఇస్తుందో నాకు తెలియదు, ఎప్పుడు పని ఉంటుందో తెలియదు. ఈ దినాలు విశ్రాంతి దినాలు, లాక్డౌన్ అయిపోయింది, అంత విశ్రాంతి ఉంటుంది మన దేవుడి దగ్గర. అంతా లాక్డౌన్ కమ్మగా ఇంట్లో ఉండేది. పిల్లలతో నిద్ర చేసుకుంటే టైం అవుతుంది, రోజంతా కూడా టైం ఎట్లా అయిపోతుంది రోజంతా. ఇదే ప్రాసెస్ జరిగేది, ఏదో వంట చేసుకోవడం. కాబట్టి మందిరంలో ఉన్నటువంటి వారు చేసినట్లయితే ప్రయాసపడి బాగా సిద్ధపడ్డారు. అబ్రాహాం దగ్గర మనం కూడా ప్రవచించాలంటే సిద్ధపడాలి, బాగా సిద్ధపడాలి. అందుకోసమే నా స్నేహితుడు దాసుడని అంటాడు. అబ్రాహాంతో అన్ని పంచుకున్నాడు దేవుడు, నా హృదయంలో ఉన్న తన హృదయంలో అంతా పంచుకున్నాడు. అందుకోసమే స్నేహితులతో అన్ని పంచుకుంటారు, దేవుడు కూడా పంచుకున్నాడు. అందుకే అబ్రాహాం విషయం, మోసే విషయంలో ప్రభు అంటాడు నా స్నేహితుడు అన్నాడు. మనం కూడా స్నేహితులుగా ఉండాలి ప్రభుకి. తర్వాత దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని వాక్యానుసారం మొదటిది ఆ మందిరే దేవునికి ఇంటికి సాధిస్తాం. దేవుని ఇంట్లో ఒక మొదటిగా కీర్తన 16 అధ్యాయం 11వ వచనం. కీర్తన 16 అధ్యాయము 1వ వచనం. కీర్తన 16:1. దేవుని యొక్క ఇంటిలో 16:11. జీవమార్గం నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి నీకు సంతోషం, సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. అందుకే మందిరంలో దేవుని ఇంట్లో సంపూర్ణ సంతోషం, అది మొదటిది. రెండవ చూసినట్లయితే దేవుని ఇంట్లో భద్రత ఉంది. కీర్తన 27 4-5 వచనాలు. 27 4-5 వచనాలు. యెహోవా ఒక వరం వ్యక్తిని దాన్ని వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్న సూచుడిగా ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును. తన పర్ణశాలలో, వాటి పర్ణశాలన్నా గుడారం అన్నా దేవుని ఇల్లు అన్నా మందిరం అన్నా ఒకటే. ఆపత్కాలంలో తన గుడారంలో నన్ను దాచును. కాబట్టి మరి యెహోవా ప్రశంసించడానికి, ఆలయంలో ధ్యానించడానికి వరం అడిగి ఇష్టపడ్డాడు ఆయన. అందుకోసం తన ఆలయంలో నన్ను దాచినంటే సేఫ్టీ, సెక్యూరిటీ దేవుడి మందిరంలో ఉంటుంది, మందిరంలో భద్రత ఉంది. అందుకే అంటాడు నా దాగుచోటు నీవే అని కూడా అంటాడు. మరి కీర్తన స్వామి పరమగీతం 2:14లో బండ సందులో ఎగురు నా పావరమా అని రాశాడు. తర్వాత యెహోవా నామం బలమైన దుర్గం అనే 8:10 సామెతల్లో 18:10 రాశాడు. సో రెండవది ఏంటంటే భద్రత, దేవుని నామంలో దేవుని ఇంట్లో మనకు భద్రత ఉంది, అది రెండవది. మూడవది ఏంటంటే దేవుని దగ్గర మనకు 36 కీర్తన 8వ వచనం. కీర్తన 36:8 వచనంలో ఏమనంటే, నీ మంచం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తిని పొందుతున్నారు, నీ ఆనంద ప్రవాహంలోండి నీ వారికి త్రాగించుచున్నావు అని రాశాడు.
సో దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి. మందిరంలో ఏముందంటే సమృద్ధి. ఉదాహరణ, ఇశ్రాయేలు అరణ్య ప్రాంతంలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ రోజు కూడా కాలవాపులు కానీ, బట్టలు చినిపోవడం కానీ, చెప్పులు తెగిపోవడం లేదు, రోగం వచ్చింది లేదు. ఏనాడు కూడా వారు పొయ్యి పెట్టి వంట చేసిన వాళ్ళు కాదు. దేవుడు వారికి ఆహారం ఇచ్చినాడు, మన్నా ఇచ్చినాడు, పోయించినాడు, సేవకుని ఇచ్చినాడు, ధర్మశాస్త్రం ఇచ్చినాడు, మరి ఎన్నో ప్రత్యక్షలు ఇచ్చినాడు. ఎక్కడ పోతే అక్కడ రాజుల పైన విజయం ఇచ్చినాడు. దేవుడు వారిని కాపాడినాడు. సమృద్ధిలో మాంసం అడిగితే పూరేలు వచ్చినాయి. సమృద్ధి నీ అన్నది ప్రవాహంలో వారికి రాగించున్నారు. విందుశాల అని రాశాడు పరమగీతంలో. అయితే అందుకోసం దేవుని యొక్క ఇల్లు సమృద్ధికి సాధిస్తాం. వాక్యం ఎప్పుడు తక్కువ లేదు దేవుని ఇంట్లో. నీ ఆనంద ప్రవాహంలో వారికి త్రాగించుచున్నావు. అది 4వది. అది మరి 3వది. 4వది వచ్చేసి 4వ కీర్తన 77:13-14 కీర్తనలు 77:13-14 ఉన్నమాట. దేవా నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని మంది మహాదేవుడు ఎక్కడ ఉన్నారు. కాబట్టి దేవుని మార్గం తెలుగులో అట్లా ఉంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే దేవుని మార్గము పరిశుద్ధ స్థలంలో కలదు. దేవుని మందిరంలో మార్గం ఉంది. ఉదాహరణ, దాన్ని కానీ మనం ఆలోచన చేస్తే మరి ఆది కాండంలో దేవుని మాట ఉంటుంది. ఎట్లా ఆ రాత్రి యాకోబు గారు ఒక చోట నిలబడిపోయాడు. 28:17 భయపడి స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోలేను. 28:17 ఆ రాత్రి యాకోబు దర్శనం పొందితే ఆ యొక్క నిత్య నిలబడిన దర్శనంలో భయంకరం అన్నాడు. ఈ స్థలం యెహోవా స్థలం అందు ఉన్నాడు అన్నాడు. ఇది నాకు తెలియకపోని అనుకున్నాడు. ఇది దేవుని మందిరం అన్నాడు. బేతేలు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మరి నూనె పోసాడు, అభిషేకం చేశాడు, సంతోషించినాడు ఉదయకాలం. అట్లా అక్కడ కొన్ని కార్యాలు, ప్రార్థన జవాబు ఉంచే స్థలం అనుకున్నాడు. ఇంకేమన్నాడు, పరలోకపు గవి అన్నాడు. ఈ గవిలో పోతే పరలోకం చూడవచ్చు. మందిరంలో నుంచే మనం పరమకు చేరవచ్చు. అంటే మందిరం అంటే ఇట్లా వాక్యాలు దాచుకొని బిల్డింగ్లు కట్టుకొని ఒక భౌతికమైన నిర్మాణము అంటారు దీన్ని. పేదరు రాసినప్పుడు పేదరు గారు ఆత్మ సంబంధమైన బలి అంటాడు. ఆత్మ సంబంధమైన దేవుని మందిరంగా మీరు కట్టబడుతున్నారు, దేవాలయంగా అన్నాడు. దేవుని ప్రజలే దేవుని మందిరం అనమాట. మనము కలుసుకోవడానికి ఇట్లా వస్తాం. ఎక్కడైనా చనిపోని ఆ ప్రభుని కలుసుకుని వెళ్ళిపోయినప్పుడు అందరూ సంఘంగా ఎత్తబడతారు. అదే సజీవ సంఘం అంటే. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఏముందంటే ఇక్కడ వాక్యానుసారంగా దేవుని మార్గం పరిశుద్ధ స్థలంలో కలదు, పరలోకపు గవి ఇది అనుకున్నాడు యాకోబు గారు. ప్రభుని కలుసుకోవాలంటే సంఘంలో ఉండాలి. కష్టాలు చూసి పరిస్థితులు చూసి సంఘాన్ని నిలిచిపెట్టి పోరాడు. 2వ అధ్యాయం 10వ అధ్యాయం అనుకుంటే 12-14 మొదటి అధ్యాయం 14 రూతు గ్రంథంలో కుమారి దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తులతో నిలకడగా ఉండము అని రాశారు. ఆమె నిలిచింది. ఒకరోజు బోయాజుని వివాహం చేసుకుంది. అది ఆశ్చర్యం. పొలంలో నిలిచడం వల్ల ఆమె ఆశీర్వాదం పొందింది. దేవుని వాక్యం ఏంటంటే సంఘంలో మనం నిలుపు వలన ప్రభుని చేరుతాం, పరమ బోయాజుని. అది ఈ యొక్క 4వది. 5వది ఏంటంటే దేవుని యొక్క మందిరం నుండి మనము 24వ అధ్యాయం 7వ వచనం మరి కీర్తన 24:7 కీర్తనలు 24వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, గుమ్మంగారాన్ని తలలు పైకెత్తుకోండి అని రాసి చదవండి. సారీ 84:7 అండి. సారీ 84:7 రాస్తాడు. 84:7 వారు నానాటికి బలాభివృద్ధిని పొందొచ్చు, ప్రయాణం చేయదు, వారిలో ప్రతివారిని సీయోనులో దేవుని సన్నిధిని కనబడను. చూసారా 7వ వచనంలో నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయదురు, వారిలో సీయోనులో దేవుని సన్నిధిని కనబడదు. అందుకే యెహోవా నివాసములు ఎంత రమ్యములు అంటే దేవుని యొక్క ప్రభుని కలుసుకునేటప్పుడు నానాటికి బలాభివృద్ధి.
వారు బాకాలు వెళ్ళారు. తొలగరవాన్ దాంతో దేవునితో కప్పింది, కడవరవాన్ కూడా. బాకాలు అంటే బాకాలు అంటే అర్థం ఏమిటి? 6వ వచనంలో బాకాలు వెలిచి దాన్ని జలమయంగా చేస్తారంట. బాకాలు అంటే కన్నీటి లోయ. కన్నీటి లోయలో వాళ్ళు దాన్ని జలమయంగా చేశారు. కన్నీటి లోయ ఊట లోయగా చేశారు, జలలోయ. కలింగ చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే విడిచిపెట్టి రాబుద్ది కాదు. కానీ మనం అక్కడ ఉండలేము. ఆ చలికి, ఆ భోజనాలకి మనం తినలేము, ఆ చలిలో మనం ఉండలేము. కాబట్టి దాన్ని చూస్తే ఎట్లా ఉంటుందంటే మంచిగా నీళ్లు కొండల్లో, ఐస్ కొండల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటే చల్లగా ఉన్న నీళ్లు, ఆ ఏర్లు అనేది చాలా సంతోషం. కానీ మనం చాలా డిస్టెన్స్లో ఉన్నాం. ఎంతో స్వచ్ఛమైన నీరు, దేశం బాగా పారి భూమిలో నీరంతా కలిసి అయిపోతుంది. దాన్ని జలమయంగా చేసినారంటే ఆ లోయల్లో కష్టాల్లో వారు దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు, వారే శ్రమలు పాలైన ప్రజలు. అందుకోసమే దేవుని మార్గము మరి వారు నానాటికి బలాభివృద్ధి నిమిస్తున్నారంటే, సీఎంలో దేవునిలో కనబడుతున్నారంటే వారు డే బై డే స్ట్రెంత్ పొందుతున్నారు. స్ట్రెంత్ ఎక్కడ నుంచి వస్తుంది? దేవునిలో బలం ఉందండి. రోజు రోజు వాక్యం వినంగా బలం వస్తుంది. మనం వాక్యం చేత బలపరచబడతాం. వాక్యం లేకపోతే ఏమవుతాం? వాక్యం ఆహారాన్ని సాధిస్తాము. ఆహారం తీసుకునే కొద్ది మనం ఆత్మీయంగా బలం పొందుతాం. కాబట్టి ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే అది వాక్యం ద్వారా వింటారు, అనుభవిస్తున్నారు కాబట్టి రచించినారు, చేస్తారు. ఏమి చేయలేకపోతున్నారంటే మనకి ఏమర్థమవుతుందంటే స్పిరిచువల్గా అయినా గ్రోత్ లేడు అని అర్థమవుతుంది. ఆత్మీయ వృద్ధి లేని వాళ్ళు దేవుని సేవించలేరు. అన్ని కూడా కౌంటింగ్ ఉంటారు, లేకపోతే కంజెక్టెడ్ ఉంటారు, ఉంటారు. అది విషయం. ఆత్మీయంగా ఎదిగిన వారన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. దేవుని కొరకు అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. విన్నాడు 5 రొట్టెలు 2 చేపలు చూసి ప్రభు అడిగితే ఏమన్నా పిల్లడు, నాది మా అమ్మ ఇచ్చింది అని పెట్టుకోవాలి చిక్కంలో. వాక్యం ఏమైనా వినటం వల్ల విశ్వాసం వచ్చింది. ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా అని చెప్పేసి యేసు ప్రభుక భోజనమా నేను ఇస్తా అన్నాడు. ఎందుకు తెచ్చినాడు ఆ పిల్లోడు? అసలు శిష్యులు అనుకున్నారంట ఫస్ట్ టైం, వడ్డించినాం కదా, మేము వడ్డించినాం అనుకుంటారని. మీ దగ్గర రొట్టెలు లేవంటే లేకుండా అయిపోయింది. వారు ఒకరినొకరు చూస్తున్నారు, ఎవరి దగ్గర ఉన్న రొట్టెలు అంటే చివరికి చిన్న పిల్లల దగ్గర. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మీరు భోజనం పెట్టమన్నారు ప్రభు. వాళ్ళకి అప్పుడే తర్వాత నేను ఒకరిని పిలిచిపోతున్నాను, నా మాట విన్నాడు పిల్లోడు, నా మాట విన్నాడు కాబట్టి విశ్వాసంతో రొట్టెలు తెచ్చుకున్నాడు, నా మాట మీద నమ్మకం ఉంది, అందుకే ఆ పిల్లలు రొట్టె తెచ్చుకున్నట్టే అవి ఇస్తే యేసు చేతిలో వడ్డించమన్నాడు, ప్రార్థన చేసి ఆశీర్వాదమైనవి. వాళ్ళకి ఎవరికి గర్వం రాలేదు. ఇక శిష్యులకి దేవుడు ఎక్కడ ప్రిపేర్ చేస్తాడో, ఎవరిని ప్రిపేర్ చేస్తాడో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనకు ఏ టైంకి ఏమొస్తుందో తెలియదు. ఏ టైంకి ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఇస్తారో మనకు తెలియదు, ఎవరిని ప్రిపేర్ చేస్తాడో మనకు తెలియదు. అందుకోసమే ప్రభు సిద్ధపరిచింది, ఇస్తాడు. కంటికి కనవలేదు, ప్రభు సిద్ధపరిచింది. చెవికి వినవాలి, హృదయానికి గోచరం కావాలి, అట్లా దేవుడు చేస్తాడు. అది నానాటికి బలాభివృద్ధి. 6వది దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా 56:7 నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పిస్తూ దాని బలు నాకు అంగీకారం లేదు. నా మందిరం సమస్త జనులు ప్రార్థనా మందిరం అనుకోండి. నా మందిరంలో వారిని ఆనందింపజేస్తా, ప్రార్థనా మందిరం నా మందిరం అన్నది. సో దేవుని ఇంట్లో ప్రార్థన నిలయండి. ఒకసారి తిమోతికి చెప్పినారు ఇట్లా, ఒక సందర్భంలో ఒక ఆయన పాపం పెద్ద ఆసామి, ఆయన మరి దారిలో తీసుకురా అంటే ఆయన గురించి ఒకే కొడుకు పాము తేలో గడిచింది, గుర్తులేదు నాకు. పాపం హాస్పిటల్కి పోతుంటే ఆటో తీసుకొని, ఆయన ముస్లిం ఆయన అనుకుంటాను, ఆటో తీసుకొని పోతా ఉన్నాడు. ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. కరెక్ట్గా అటుకు వచ్చేటప్పటికి ఆటో ఆగిపోయింది. ఎక్కడ ఆగింది ఆటో? మందిరం ముందు ఆగింది. రోడ్డుకు ఉంటుంది మందిరం. దాన్ని రిపేర్ చేసేదానికి టైం పడుతుంది. పాపం ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ చూసి చర్చి కనబడింది కానీ సిలువ ఉంది, ఆ చర్చి కనబడింది కానీ దానికి వాక్యాలు ఉన్నాయి కానీ స్లాట్ లేదు దానికి.
దానికి స్లాబ్ లేదు, అంతా పాపం కడ్డీలు పిల్లర్లు కట్టి ఇట్లా కడ్డీలు ఉన్నాయి. అప్పుడు చూశాడు, ప్రార్థన చేశాడు. అంకుల్ తిమోతి అంకుల్ యాక్చువల్ ఆ ఇంటికి కూరగాయలు కొనుక్కొని కిరాణా సామాన్లు కొనుక్కొని పోతున్నాడు. ఆ ఇంటి ఆయన కూడా వెళ్తే ఆయనకి ఆ ఆటోలో కూర్చున్న ఆయన నిలబడి చూసి చర్చ ఉంది, దేవుడా నువ్వు దేవుడు అయితే నా కొడుకును బతికిస్తే ఈ స్లాబ్ నీకు చేస్తా, అది ఎంతైనా కరెక్ట్గానే అన్నాడు. నా కొడుకును బతికించినట్టు వాడిని ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత ఆటో స్టార్ట్ అయింది, పోయినాడు, ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. పిల్లవాడు బాగా అయిపోయాడు. వచ్చినాడు యజమాని, వచ్చి ఇక్కడ సేవకుడు ఎవరున్నారు ఫలానా పోయినాడు. చూస్తే తిమోతి గారిని కలుసుకొని అప్పుడు ఆయన, అయ్యా ఈ కాస్ట్ ఎవరంటే నేనే అన్నాడు. ఈ స్లాబ్కి నేను వేయాలనుకున్నానని ఆయన చెప్పి నువ్వెందుకు వేపిస్తావన్నా, ఇట్లా జరిగింది అయ్యా నేను మొక్కున్నాను దేవునికి ఇస్తాను స్లాబ్ అన్నాడు. ఆయన సంతోషపడి సరేనయ్యా ఏమన్నాడు. అంతా తెప్పించినాడు, స్లాబ్ వేపించేసాడు. అద్భుతంగా ఒక అన్యజనుడు సమర్పించుకున్నాడు. మందిరం చూస్తే అక్కర్లో ఉంది మందిరము, ఆయన ఇచ్చినాడు దేవుడు. ఆయన అక్కడక్కడ ఎవరైనా పోతే సేవకుల మీటింగ్లో అక్కడ చెబుతూ ఉంటారు తిమోతి అంకులు కూడా. నన్ను మొన్న నాతో సేవకుడు చెప్తుంటే అది గుర్తుంది మీరు చెప్తుంది. నా మందిరము ప్రార్థనా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటే ఎవరైనా చర్చ చూస్తే ఇట్లా అనుకోని పోతారు. ఒక విశ్వాసం వాళ్ళకి దేవుడు సాయం చేస్తాడు. భక్తి గారు ఒకసారి ఒక దారిలో నడుచుకుని పోతే చర్చి కనబడింది. వంట చేసేకి పోవాలా, కష్టపడి పని చేస్తే మద్దుల్లో కట్టెలు పోయి మీరు వంట చేయాలా, బకెట్లు ఎర్రగడ్డలు కరగాల. అప్పుడు ఆయన అలసిపోతా ఉంటే మంత్రులు కనబడితే ప్రార్థన చేశారు, ప్రభా ఈ దినం నాకు సహాయం చేయి, ఈ వంట నేను చేయలేకపోతున్నా, అలసిపోతున్నాను ప్రార్థన చేసుకుంటారు. అక్కడ ఒక మాట రాసేది, సహాయం చేయడానికి శక్తి గల సహాయకుడు అక్కడ కలిగిన వారు అడిగినప్పుడు దేవుడు సహాయం చేసి సామర్థ్యుడు సహోదరుడు వంటి వాడంటే ఆ వాక్యం చేసి ప్రార్థన చేశాడు. ప్రభు వాళ్ళకి సహాయం చేశాడు. అదే చేశాడు, ఆయన జ్ఞాపం చేశాడు ఒక బుక్లో, ఒక మెసేజ్లో, బుక్కులు రాశారు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. చర్చ అంటే ప్రజలు దేవుని సంఘ మందిరం అని గుర్తిస్తారు. అందుకే దేవుని మందిరం చాలా విలువైంది. ప్రజలారా ఎవరైతే దేవుని కనపరుస్తారో దేవుడు వారిని కనపరుస్తారు. అది 6వది. 7వది దేవుని మందిరంలో ఆదరణ ఉంది. యెషయా 66:13లో, యెషయా 66:13 ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదారు. దేవుని మందిరంలో ఆదరణ ఉంది. ఎట్లాంటి ఆదరణ అంటే ఒక తల్లి వారిని ఆదరిస్తే కంఫర్ట్ అయిపోతారు. అరవిందం గారు చెప్పేవాడు, జ్వరం వస్తే ఎత్తుకున్నాడంట పిల్లల్ని, ఏం ఆగట్లేదంట పిల్లలు. అప్పుడు ఆంటీ వస్తే ఆంటీకి ఇచ్చినాడంట, ఏడుస్తుంట పిల్లలు. ఆంటీకి ఇస్తే కొన్ని నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోయినారంట. అంటే అర్థం ఏంటంటే తండ్రి రొమ్మున కంఫర్ట్ లేకపోతే తల్లి రొమ్మును కూర్చొని అక్కడికి జ్ఞాపకం సేవకుల మీటింగ్లో విన్నా. అట్లా దేవుడి వాక్యానుసారంగా మరి తల్లి రొమ్ము ఏంటంటే అన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఏమన్నా ఇచ్చేవారు కదా, మమ్మీ ఉంటే చాలు నాకు అని పిల్లలు కంఫర్ట్ అనుభవిస్తారు. దేవుని ఇల్లు కూడా అట్లాంటిదండి. ఎరుసలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధులు, ఒకరి తల్లి వాళ్ళని ఆదరిస్తారు, నేను మిమ్మల్ని ఆదరించేదని. ఎరుసలేంలోనే మీరు ఆదరించబడతారు. ఎరుసలేం అంటే ఏమిటి? 2 విషయాలు చెప్పినాను నన్ను మొన్న. ఎరుసలేం అంటే దేవుని ప్రజలు, ఎరుసలేం అంటే దేవుని మందిరం. అందుకే ప్రజల దగ్గరికి మనం పోయినప్పుడు, మందిరానికి పోయినప్పుడు మనం నిజంగా ఆదరించబడతాం. బయట ఎక్కడ పోయినా మనకు ఆదరణ దొరకదు. అందుకే దేవుని ప్రజలంటే ఆదరణ, దేవుని ఇల్లు అంటే ఆదరణ మనకు. అందుకే ఆదరణకు నిలయంగా ఉంది దేవుని మందిరం. ఇట్లా మందిరం అబ్రాహాం గారు చూసినట్లయితే స్నేహితుడిగా ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షలు పొంది 318 మంది అలవాటు పడిన వారిని ప్రిపేర్ చేశాడు. అందుకే ఎవరైనా ప్రిపేర్ కావాలంటే మందిరంలోనే ప్రిపేర్ అవుతారు. ఏదైనా రావాలంటే ఒక వాక్యాలు రాసే వచ్చినప్పుడు ఎట్లా నేర్చుకున్నామన్న వాక్యాలు నేను పేరు డబ్బా కట్టుకొని అందిస్తున్నాను. వాళ్ళ నాన్న సేవకుడు ఒక ఆయన వాక్యాలు రాసేకి వచ్చినాడంట. ఆయనకి ఇవన్నీ సహాయం అడిగినాడంట, దీనికి రాయి పెయింట్ అని చెప్పేసి నాకు రాదన్నాడంట. ఎవరు లేరు ఆ దినాల్లో. అప్పుడు ఏమి అన్నాడంట, నువ్వు ఏం కాదంటే
వాళ్ళ నాన్న చెప్పాడంటే ఎన్నిసార్లు అడుగుతుంటే నువ్వు వినట్లేదు ఏమరా అంటే అప్పుడు పోయి చేసినాడంటే మళ్ళీ పెయింట్ అంతా వేసి అయిపోయినాక బాటిల్ వేసేది అయినాక మళ్ళీ అన్నాడంటే ఒక 2 వాక్యాలు అక్షరాలు రాయిపోని చేసినాడంటే నాకు రాదంకులు అంటే నువ్వు బ్రష్ పెట్టుకుని రాయిపోన్నాడంట పోయి రాసినాడంటే రాయంగా ఫస్ట్ కొంచెం వచ్చింది, 2వది ఇంకా బాగా వచ్చింది, 3వది ఇంకా బాగా వచ్చింది. అరే చాలా బాగా రాస్తున్నావా అని చెప్పేసి అని ఈ పక్క కూడా రాయిపోన్నాడంటే చాలా వాక్యాలు ఉన్నాయి కదా, ఈయన ఏమైనా కన్సర్న్ అది కరెక్షన్ చేసేవాడేమో మరి. అట్లా పిల్లవాడిని ప్రిపేర్ చేస్తే మంచిగా నేర్చేసుకున్నాడు, అద్భుతంగా రాశాడు. ఇక రోడ్లకు వెళ్ళి బ్రిడ్జిలకి కొండలకంతా రాసేసి ఇంకా ఎక్కడ మండలం కంటే అక్కడ వాక్యాలు రాసేపోతున్నాడు. నేను శిఖరాలుగా ఉంటే వచ్చి రాసుకున్నా అని చెప్పేసి అంటే వచ్చి రాసుకున్నాను. ఎట్లా నేర్చుకున్నావు అంటే చెప్పినాడు. ఆయన దగ్గర నేను రాసుకుంటూ పోయి నేను కూడా బ్రిడ్జిలు కూడా రాశాను కొన్ని సందర్భాలు. నాకు కింద పడ్డాను మెడనొప్పి, నాకు అంత పెద్ద టాలెంట్ లేదు కానీ దరిదాపు నేనున్న మందిరా నేనే రాసుకున్నాడు శిఖరాలు కొన్ని నాకు సాధన అవుతాను. అట్లా అక్కడికి బట్టి మందిరాల్లో రాసుకున్నాను. నేను టాలెంట్ నాకేం లేదు కానీ ఇప్పుడు ఒక మెడ వాక్యం చదివే కొద్దిసేపు ఒక 3 నిమిషాలకు నాకు మెడ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా నేర్చుకునేదంటే దేవుని మందిరంలోనే. అందుకోసమే దేవుని ఇల్లు మనకెంతో మరి ఎరుసలేము తల్లి ఆదరణ మనకిచ్చేది. మందిరాలు అబ్రాము వారు సిద్ధపడినట్లు మనం కూడా దేవుని ఇంట్లో సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ప్రభు మందిరంలో వారు సాయం చేసినట్లు మనం కూడా పుష్టి బలం నిందినట్లు మందిరంలో ప్రభు మనకు కూడా సాయం చేయాలి. దేవుని ఇంటి నుండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి యేసుక్రీస్తు వారి పేట ఉండాలి మాటలు దీవించి ఆశీర్వించము, ఆశీర్వాదముగా చేయము. దేవా ప్రజలను వారి హితపూర్వకను క్షమాపణ పొందికి ఎంతో సహాయం చేయము. మందిరం యొక్క బలం, ఎరుసలేము యొక్క ఆదరణ, ఎరుసలేము యొక్క ప్రార్థన, దేవుని యొక్క ఆనందము, సమృద్ధి, ప్రభావ దేవునింట్లో తట్టిడు, దేవునింట్లో ప్రభావ బలము, దేవునింట్లో ప్రభావ దాగుచోటు, మా ప్రభావ దేవునింట్లో సిద్ధపాటు, మా దేవ తండ్రి పొందుకు సహాయం చేయండి. పరిశుద్ధ దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ఆశీర్వించమని వేడుతున్నాం. దేవుని మార్గం పరిశుద్ధ స్థలంలో కలదు. దేవునిలో ప్రతి ప్రత్యక్షత పొందుకుని జనులు నానాటికి బలాభివృద్ధి నుండి మా ప్రభు మందిరంలో సిద్ధపడినట్లు మీ ఇంట జనులు సిద్ధపాటుకి ఎంతో సహాయం చేయండి. ఎరుసలేము తల్లి ఆదరణ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో విశ్వాసంతో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకు సమయంలో ప్రవర్తించిన తానికి సమర్పించుకుంటాం. ఓ యేసు నీ ప్రేమ 111 పాడుతుంది. ఓ యేసు నీ ప్రేమ సందర్భంలో కానుక ప్రభు సమర్పించుకుంటాం. ఎంతో మహనీయము పర్వత సముద్ర ఉల్లకన్న గోపాలి, ఆకాశ తారా పర్వత సముద్ర ఉల్లకన్న గోపాలి. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానమే మునిదేను ప్రభుని కార్యములు గంభీరమైనవి, రాత్రియుగాల సాయంత్రములు యోగ్యములు, రాత్రియుగాల సాయంత్రములు యోగ్యములు, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ఉల్లకన్న గోపాలి. ఓ యేసు నీ ప్రేమ. కూర్చోండి, దయచేసి కూర్చోండి.
చిత్తమైతే ప్రభు రాత్రి ఆలస్యమైతే వారికి కలిగి ఉంటాం. మంగళవారం ప్రతి ఉదయం కాలంలో ప్రార్థన కొరకు పేరు వస్తాం. సేమ్ పేర్లో మీ బాగా పాల్గొనండి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రార్థన కొరకు పేరు వస్తాం. గురువారం సాయంకాలం 6:30కు బైబిల్ అధ్యయన పఠనాన్ని కలిగి ఉంటాం. శనివారము ఈ శుక్రవారం ప్రవచితమైతే నైట్ ప్రేయర్ కలిగి ఉంటాము. శనివారం ఉదయకాలం ప్రేయర్ కలిగి ఉంటాము. ఎందుకంటే పోయిన వారం మనం ఉండాల్సిందే, ఉండలేకపోయినాము. ఈ శుక్రవారం నైట్ ప్రేయర్ ప్రవచించాము అనుకోండి, కొద్దిసేపు ప్రేయర్ కలిగి ఉంటాము. 6 గంటల నుండి రాత్రి 9, 10 ప్రవచించే సమయం కూడా ప్రేయర్ చేసి ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్కువసేపు ఉండదు కాబట్టి బెతని వారు దరిదాపు రాత్రి 1 గంట వరకు ఉన్నారు. మనం 9, 10 అంటేనే ఇక మీరు వెళ్ళిపోవచ్చు, మీకు సమస్య లేదు. నైట్ ప్రేయర్ మంచిది, అన్నిటి కొరకు ప్రార్థన చేయటం. శుక్రవారం నైట్ ప్రేయర్ కలిగి ఉంటుంది. తర్వాత వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకు 9:30కు ఆరాధన కొరకు 9:30కి ఆరాధన ఉంటుందండి. పాల్గొనండి, దాని కొరకు ప్రార్థన చేసుకుంటాం. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరలోక తండ్రి యేసుక్రీస్తు వారి పేట ఉన్నాళ్ళు. ఈ మాటలు దీవించి ఆశించడంతో సాయం చేశారు. అన్నాళ్ళు బల ఆరాధనలో సాయం చేశారు, బలలో సాయం చేశారు, ఆఫరింగ్ ఇట్లా వాక్యంలో, పాటల్లో, వాక్యం వాంఛలో క్షణంలో సాయం చేశారు. ఉన్నాళ్ళు దీవించము మా దేవ. ప్రజలైన వారు దేవుని భాగం ఇచ్చినారు. ఉన్నాళ్ళు ఆ వాక్యం విన్నారు, ఆత్మీయ క్షమాభివృద్ధి చేయము. మా ఆత్మీయ పెరుగుటకు అయ్యా స్వామి మాకు సాయం చేయి. వాక్యం స్వామి, వాక్యం పట్ల పోషించి బాగా చేయి. మా తండ్రి ఆధారపడి వేడుచు ఉన్నాము. ఎంతో గొప్ప ప్రత్యక్ష వాక్యం ఇది బోధించడానికి నాకు కూడా హితబోధ చేయము. ఆత్మీయంగా ప్రజలు క్షేమాభివృద్ధికు, సంపూర్ణకు ప్రభుత్వంలో, సంఘంలో సహాయం చేయండి. అందరికీ కూడా దేవుని క్రమం అన్ని విషయాలు కూడా నేర్పించుంటండి. విన్న వారందరినీ దీవించము ప్రభు. ఈ లైవ్ కూడా కరెక్ట్గా పనిచేయడం సాయం చేయి. అన్ని ప్రాంతాల వారికి దేవుని వాక్యం ఇది, దేవుని సంఘం ఇక్కడ ఉందని దీన్ని తెలుసుకుని చూసి ఆ అడ్రస్ లైవ్లో దేవునికి వచ్చేటట్లు సహాయం చేయము. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. వారి కొడుకులన్నీ కూడా ఆశీర్వదించము. క్షమాభివృద్ధి దయచేయము. మా మేలుగా చేయము. దేవుడు నిష్ఫలలో దేవునికి వచ్చి నిష్ఫలలు కాకుండా చేయదేవా సహాయం చెప్పు. ట్రాన్స్పోర్టేషన్ కూడా సమస్య ఉంది, తీర్చిదేవా. యేసుక్రీస్తు వారి రక్షక నామములో అందరినీ దీవించమని, ముందు సమయం ఆశీర్వించమని యేసుక్రీస్తు వారి చేత ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేసి మనకు సకల పరిశుద్ధ సదాకాలము గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.